చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితంలో దేవుని యొక్క వాక్యం మన జీవితంలో ఉందా లేదా? దేవుని వాక్యం మన జీవితంలో ఉంటే మనం ఏమవుతాము? ఆశీర్వదించబడతాం. ఇంకా చూడాలంటే ఒక మన్నా మాత్రమే కాదు, అందులో ఏముంది? అహరోను జీవించు కర్ర. అది దేనికి గుర్తు అంటే యాజకత్వానికి గుర్తుగా ఉంది. ఈరోజు మన జీవితంలో యాజకుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. మన పక్షమున ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో యేసయ్య ఉన్నాడా? ఎవరు ఉండాలా? యేసయ్య ఉండాలా? ఇంకా మనం చూస్తే అక్కడ నిబంధన పలకలు ఉన్నాయి, అంటే ధర్మశాస్త్రం అనేది. అర్థమవుతుందా? ఈరోజు మన జీవితంలో ధర్మశాస్త్రం అనేది ఉందా? అర్థమవుతుందా? వీటన్నిటిని బట్టి ప్రియులారా ఆ యొక్క మందస్సుకు నింపబడింది. ఈరోజు ఆ మందస్సు గురించి ఎక్కడ ప్రకటించబడతా ఉంది? దేవుని మందిరంలో ప్రకటించబడతా ఉంది. ఇంకా మనం చూస్తే బైబిల్లో ఉన్న అందరి దగ్గర ఏముంటుందంటే బైబిల్ ఉంటుంది. అర్థమైందా? బైబిల్ ఉంటుంది, అందరి దగ్గర ఏముంది? బైబిల్ ఉంటుంది, తల కింద పెట్టుకుని నిద్రపోతా ఉంటారు. కానీ ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆ మాటలు వాళ్ళ హృదయంలో ఉండవు. ఎక్కడుండో? వారి హృదయంలో ఆ మాటలు ఉండవు. అవి ఉండాలి. అవి ఉన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం. నిజంగా చెప్పాలి అంటే ఒబేదేదోము ఇల్లు అంతగా ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటి అంటే పిల్లరా, అక్కడ ఒబేదేదోము అనేటటువంటి వ్యక్తి మనం ముందు చూస్తా ఉంటే ఒబేదేదోము దేవుడికి ఒక క్రమంలో ఉన్నటువంటి మనిషిగా మనకు కనబడతాడు. అర్థమైందా? అంటే ఒక క్రమంలో ఉన్న మనిషిగా కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ మందసాన్ని బట్టి ఒబేదేదోము ప్లస్ అతని ఇంటి వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? రక్షించబడ్డారు. అవునా? కాబట్టి గమనించిన ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఇళ్లలో కూడా మనసు ఉండాలి. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? మందసాన్ని ఎక్కడ వదిలిపెట్టాడు? ఒబేదేదోము ఇంట్లో మందసాన్ని విడిచిపెట్టాడు. తర్వాత తిరిగి ఎప్పుడైతే ఒబేదేదోము ఇల్లు ఆశీర్వదించబడిందని తన చెవికి వినబడిందో మరలా ఏం చేశాడు చూద్దాం. చూడండి 12వ వచనం. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదుకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదేదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు తీసుకొని వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ అక్కడ ఆశీర్వాదం లేదు అని అంటే దావీదు ఏం చేసేవాడు? తెగించేవాడు తీసుకురావడానికి. చెప్పండి, అసలు నాకు తెలిసి నేనేమనుకుంటానంటే ఈ 3 నెలలు దావీదు ఆ బిడ్డ మీద పడుకున్నా కానీ గుండెలు గుబేలు అక్క ఉంటాయేమో తలుచుకుంటే ఆ విషయాన్ని. అవునా కదా? అంత భయపడతా ఉన్నాడు. ఎప్పుడైతే మళ్ళా వినబడిందో మళ్ళీ ఒక ప్రణాళిక చేస్తున్నాడు. అయితే పిల్లరా, ఈసారి ప్రణాళిక అతనిది ఫెయిల్ అవ్వాల. ఎందుకనంటే చెప్పాను కదా, దేవుడు ప్రతిదానికి ఒక క్రమాన్ని ఏర్పాటు చేస్తాడు. ఏం చేస్తాడు? ఒక క్రమాన్ని ఏర్పాటు చేస్తాడు, ఆ పద్ధతిని ఏర్పాటు చేస్తాడు. దేవుడు తన మందసాన్ని ఏ రీతిగా ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి మరొక చోటికి దానిని బదిలీ చేయాలి అంటే దేవుడు ఒక పద్ధతిని ఏర్పాటు చేశాడు, ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ క్రమాన్ని ఇక్కడ ఏం చేశాడంటే అనుసరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు విడిచిపెట్టాడు అనుకోకుండా ఒబేదేదోము ఇంట్లో. ఒబేదేదోము ఎందుకు ఆశీర్వదించబడ్డాడు ఇంకొంచెం ముందుకెళ్ళినాక నేను చెప్తాను కొన్ని వచనాలు చదివిన తర్వాత. అయితే ఇప్పుడు వినినటువంటి ఈ యొక్క దావీదు తిరిగి మరలా ఒక ప్రణాళిక వేసుకొని మరలా స్టార్ట్ చేశారు. చూడండి, మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము 15వ అధ్యాయం మొదటి వచనం. దావీదు తన కొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించెను. దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారము ఒకటి వేయించెను. మందసము ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని
వారు తప్ప మరి ఎవరు దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట, ఎంతకు ముందు ఏం చేశాడు? ఏదో 30,000 మందిని ఏదో తీసుకొచ్చేద్దాం అనుకుని వెళ్ళాడు. అక్కడ ఏం జరగాల్సింది జరిగిపోయింది. ఈ 3 నెలలు ఏం చేశాడంటే ఇంటిని కట్టించుకున్నాడు. దేవుని మందసం పెట్టడానికి ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. అర్థమైందా? స్థలాన్ని సిద్ధపరిచాడు, ఒక గుడారం చేశాడు. దానికి ఆ తర్వాత ఏం చేశాడు? దేవుడట మందసం ఎత్తుటకు నిత్యము తనకు సేవ చేయుటకు యెహోవా లేవీయులను ఏర్పరచుకొనినని చెప్పి వారు తప్ప మరి ఎవరు దేవుని మందసం ఎత్తకూడదని దావీదు ఆజ్ఞించాడు. ఇప్పుడు వచ్చే మనోడు లైన్ అర్థమైందా? ఎట్టబడితే అట్ట మందిరానికి రాకూడదు. అర్థమైందా? ఎట్టబడితే రాకూడదు. అందుకే దేవుడు వాక్యం చెప్తా ఉంటుంది, నీవు మందిరముకు వచ్చినప్పుడు నీ సమస్త ప్రవర్తన యందు జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? మందిరం అంటే ఏంటి? పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలం. ఇందాక వాక్యం చదువుకున్నాం కదా, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినప్పుడు వారు చావకుండునట్లు అని. అర్థమైనా? రెప్ప పాటలు కూడా ఏం చేయాలట? దాన్ని చూడడానికి వాళ్ళు తెగించకూడదు. పరిశుద్ధమైన దాన్ని ముట్టుకోవడానికి కూడా వాళ్ళు సాహసం అనేది చేయకూడదు. అట్లాగే పరిశుద్ధమైనటువంటి దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని యొక్క వస్తువులు మనం పట్టుకునేటప్పుడు, దేవుని ఆరాధించేటప్పుడు మనమంతా ఏమై ఉండాలా? నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండి. ఒకవేళ అపవిత్రతతో నువ్వు ఆరాధించామనుకోండి, ఏం జరిగింది? ప్రశ్న ఏం జరిగింది? పాత నిబంధనలో అపవిత్రతతో ఆరాధించిన, పవిత్రతతో ఆరాధించిన ఏం కాదు. ఆరాధన అనేది దేవుడికి చేయాలి. అర్థమైందా? మీరు ఎవరిని అనగానే అపవిత్రతతో ఆరాధించారు. ఒకసారి అందరూ భయపడుతున్నారు. ఆరాధన నువ్వు ఏ స్థితిలో ఉన్నా, అర్థమైనా? నువ్వు పాపంలో ఉన్నావా, నువ్వు ఎలా ఉన్న స్థితిలో కానీ దేవుడిని నువ్వు ఆరాధించగలిగితే దేవుడు నీ మొర ఆరాధిస్తాడు. అర్థమైందా? నీ స్థితుల మీద ఆయన సింహాసనం వేసి కూర్చుంటాడు. కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చినప్పుడు మందిరానికి సంబంధించిన విషయంలో వస్తువులు పట్టుకునేటప్పుడు కూడా మనం ఎలా ఉండాలి అంటే పవిత్రమైన వారిగా మనం ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే దేవుని వాక్యం అంటే దేవుని వాక్యము ప్రకటించడం చాలా పవిత్రతతో ఉండాలి. ఎక్కబడితే అక్కడ మనం ఉండకూడదు. పాట పాడుతున్నామా, అది పవిత్రతతో ఉండాలి. ఎందుకంటే పవిత్రతతో ఉన్నవాడే పాట పాడతాడు. అర్థమైందా? అపవిత్రతతో ఉన్నవాడేమో పశ్చాత్తాపం కలిగింది. మొదటిగా ఆ పశ్చాత్తాపంలో ఏమైపోద్ది? అపవిత్రత అంతా కొట్టుకుపోయింది. అలా కొట్టుకుపోయినడే ఆరాధన చేస్తాడు, అలా కొట్టుకుపోయినడే ప్రార్థన చేస్తాడు, అలా కొట్టుకుపోయినడే దేవుని వాక్యాన్ని ధ్యానించగలుగుతాడు, దేవుని వాక్యాన్ని ప్రకటించగలుగుతాడు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు విషయం మనం చూసినట్లయితే దావీదు ఏం చేశాడంటే ఒక విషయాన్ని తెలుసుకున్నాడు, ఒక పద్ధతిని తెలుసుకున్నాడు. ఈ పద్ధతి ద్వారా మాత్రమే దేవుని యొక్క మందసాన్ని నేను తీసుకుని రావాలి. పద్ధతి ద్వారా కాకుండా అంటే దేవుడు ప్రవేశపెట్టిన పద్ధతికి నేను వ్యతిరేకంగా ఏది చేసినా కానీ దానివల్ల నాకు నష్టమే జరుగుతుంది అని ఆ యొక్క దావీదు ఏం చేశాడు? తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆ విషయాన్ని ప్రకటించాడు. తర్వాత 3వ వచనం చూడండి. అంతటా దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తీసుకున్నట్లయితే ఇశ్రాయేలీయులందరినీ యెరూషలేమునకు సమాజముగా కూర్చెను. అహరోను సంతతి వారిని, లేవీయులైన కాహాతు సంతతి వారిని, అధిపతియగు ఉరియలు వారిని, బంధువులలో 120 మందిని, మొరారీయులలో అధిపతి అయిన ఆశాయాను వారి బంధువులలో 200 మంది. ఇలా చదువుకుంటా వచ్చే పిల్లరా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఉజ్జీయేలు సంతతి వారిని అమ్మదాపులు 12,000 మంది. తర్వాత ఇక్కడ 13వ వచనం చూడండి. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మనము మన దేవుడైన యెహోవా యొక్క విధిని బట్టి విచారణ
మాట మీకు నేను చెప్తాను. ఈ యొక్క 12వ వచనం లేవీయుల పితరుల సంతతులకు వీరు పెద్దలై ఉన్నారు. ఎవరంట వీళ్ళు? లేవీయులు అంటే ఎవరు? దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు మందసాన్ని మోయడానికి? లేవీయులు తప్ప ఎవ్వరూ మోయబడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తే పిల్లల ఇక్కడ చూసాక 130 మంది 200 మంది అన్ని చూసుకుంటా వచ్చాక వీళ్ళందరూ ఎవరు? లేవీయులు. వీళ్ళందరూ కూడా లేవీయులు. వీరిని అంటా ఉన్నాడు ఇక్కడికి 11వ వచనం. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను. ఇంతకు ముందు ఏం చేశారు మీరు? మొయ్యలా. ఎవడు మోసాడు? దాని అందుకే ఏమైంది? అయిపోయాడు మొయ్య. ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడు? మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి, విధి అంట, విధి ఏంటిది? విధి. అర్థమైందా? దేవుడు ఒక విధిని ఏర్పాటు చేశాడు. అర్థమైంది ఇక్కడ? అందులో యొద్ద విధిని బట్టి విచారణ చేయక ఉండుట చేత ఆయన మనలో నాశనము కలుగజేశాడు. ఇప్పుడు అర్థమైందా? ఇది కరెక్టా కాదా? పూర్తిగా చచ్చిపోవడం న్యాయమా అన్యాయమా? న్యాయమేగా అది. సో ఆ తర్వాత ఏం జరిగిందంటే, కావున ఇప్పుడు మీరు మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలంట? ప్రతిష్ఠించుకోవాలి. ఎవరండి? ఎవరు? చెప్పాలి, సమయం లేదు. ఎవరు? లేవీయులు. మరి దేవుడు సపరేట్ చేశాడు కదా, వాళ్ళు తప్ప వేరే వాడు మోయకూడదు కదా. మరి మోసేయడానికి వచ్చినప్పుడు లేవీయులు వచ్చేసి మోయొచ్చు కదా. మరి ఎందుకని అక్కడ ప్రతిష్ఠించుకోవాలని చెప్తున్నాడు? అసలు ప్రతిష్ఠించుకోవడం అంటే ఏంటి చూడండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 14-15 వచ్చిన ప్రతిష్ఠించుకోవాలి. దేవుని యొక్క సేవకు వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవునికి ఉపవాస దీక్షను ప్రకటించుకున్నప్పుడు, దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేయాలి అనుకున్నప్పుడు, దేవుడు మనకున్నటువంటి అప్పుల బాధల నుంచి, నిందల నుంచి, అవమానం నుంచి ఆయన మనల్ని విడిపించాలనుకున్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల నుంచి ఆయన మనకి స్వస్థత కలుగు చేయాలనుకున్నప్పుడు, దేవుడికి మనం ఏం చేయాలంటే ప్రతిష్ఠించుకోవాలి. ఆ మాట చదవండి. ప్రతిష్ఠించుకోవడం అంటే ఏంటో 3 వాక్యాలు మీకు నేను చెప్తాను. చూడండి. నిర్గమాకాండము 19వ అధ్యాయము 14-15 వచనాలు. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉతుక్కుకొనిరి. వ్రతమును పూనుకొనిరి. మూడవ నాటికి సిద్ధముగా నుండి. చూసారుగా ఏంటి? 3వ నాటికి ఏం చేయకూడదంట? చదవక మనం అంటే మైక్లో చెప్తే బాగోదని అర్థమైందా? ఏ పురుషుడు చేరకూడదు. అర్థమైందా? అది ప్రతిష్ట. అర్థమైందా? ప్రతిష్ఠించుకోవడం అంటే మొదటి భాగం. అది దేవుడు మన జీవితంలో కార్యం చేయాలి అంటే కొన్ని కార్యాలు ఉంటాయి, అవి మనం చేయకూడదు. అర్థమవుతుందా? అద్భుతం కావాలన్నా కొన్ని కార్యాలు ఉంటాయి. దేవుడికి అంటున్నాం కదా, ఇందాక సహోదరులతో చెప్పాను అన్నాను కదా, సమయం. దేవుడు అంటున్నాడు నా సమయం ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుందంటే దేవుడికి నువ్వు సమయం ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి అంటే ప్రతిష్ఠ ద్వారా సమయాన్ని ఇవ్వాలి. ఎప్పుడు కూడా విశ్వాసంలో నువ్వేమవ్వకూడదు, విశ్వాసంలో సన్నగిలకూడదు, విశ్వాసంలో ముందుకు వెళ్తానే ఉండాలి. అర్థమైందా? విశ్వాసంలో ముందుకి వెళతానే ఉండాలి. ఇక్కడ అంటున్నాడు ఏ పురుషుడు అంటే 3 దినాల తర్వాత వరకు సిద్ధపడండి, ఎప్పుడు కూడా ఇక్కడ చేరకూడదు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ డాష్ మీకు అంటే ఆ గ్యాప్ వదిలేసింది. ఓకే, తర్వాత వచనం చదవండి. లేవీకాండము 11వ అధ్యాయము 44వ వచనం. లేవీకాండము
11వ అధ్యాయం 44వ వచనం. నేను నేను నీ దేవుడైన యెహోవాను. ఆ, నేను పరిశుద్ధుడను కనుక నేను పరిశుద్ధుడను గనుక పరిశుద్ధులై ఉండునట్లు. మీరు పరిశుద్ధులైనటువంటి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతిష్ఠించుకోవడం అంటే పరిశుద్ధంగా ఉండటం. ఏంటిది? పరిశుద్ధంగా ఉండటం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? అరికాలు నుంచి నడినెత్తి వరకు ప్రతిష్ఠించుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి. మన తలంపులు, అర్థమవుతుందా? మన చూపులు, మన మాటలు అవన్నీ కూడా పరిశుద్ధంగా మనం ఉంచుకోవాలి. అప్పుడు దేవుడి కార్యాలు జరుగుతాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఏం జరిగిందో కూడా చెప్తాను మీకు. 2వ దినవృత్తాంతం 35:6 వచనం చదువుదాం. 2వ దినవృత్తాంతం 35:6 వచనం. ఆ ప్రకారము పస్కా పశువును వధించి మిమ్మల్ని ప్రతిష్ఠించుకొని మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచుడి. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే దేవుడైనటువంటి యెహోవా మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ మనం ఏం చేయాలా? అనుసరించాలా, ఇవన్నీ చేయాలా. ఈ 3 విషయాలు చెప్పాను కదా. ఇవేమీ చేయకుండా, ఆజ్ఞలు అనుసరించకుండా, అరికాల నుంచి నడినెత్తి దాకా మనం పవిత్రపరచుకోకుండా, చెడు తలంపులతో, చెడు చూపులతో, చెడు మాటలతో, చెడు ప్రవర్తనతో, ఇంకా చెప్పాలి అంటే ఇంకా నిర్గమకాండం 19 నుంచి 19 అధ్యాయం 14 వచనం నుంచి 15 వచనం దాకా దేవుడు అన్నాడు కదా, మోషే అంటా ఉన్నాడు కదా, ఏమంటున్నాడు? 3 దినముల తర్వాత కొరకు మీరు సిద్ధపడండి. ఏ పురుషుడు కూడా స్త్రీని చేరకూడదు. వీటన్నిటి విషయంలో పిల్లలు మనం పరిశుద్ధంగా మనం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని కార్యము జరుగుతుంది. ఇక్కడ ఈ విధముగా లేవీయులు ఏం చేశారు అని అంటే తమ్ముని తాము ఏం చేశారు? ప్రతిష్ఠించుకున్నారు, పవిత్రపరచుకున్నారు. అలా పవిత్రపరచుకున్న తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, తర్వాత అంటాడు, నేను ఆ మందసమును సిద్ధపరిచిన స్థలములకు దాన్ని తేవలను. తర్వాత అప్పుడు యాజకులు, లేవీయులు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసము తెచ్చుటకై తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధముగా ప్రతిష్ఠించుకున్న తర్వాత ఆ మందసం ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చిందండి? ఎక్కడికి వచ్చింది? దావీదు యొక్క పురానికి వచ్చి దావీదు ఏదైతే అనుకున్నాడో ఆ విధముగా ఆశీర్వాదం వచ్చింది. అర్థమవుతుందా? ఈరోజు మనం కూడా అలాంటి ఆశీర్వాదం రావాలి అని అంటే మందసం మనం తీసుకెళ్ళాలి. ఇప్పుడు మందసం ఎక్కడ ప్రకటించాము? దేవుని మందిరంలో మందసం గురించి ప్రకటించబడతాము. మందసంలో ఏమి ఉంది అంత గొప్పగా ఆశీర్వదించబడడానికి అంటే వీళ్ళరా మందసంలో ఉంది. చూడండి, ఆ మాటలు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం సగభాగం నుంచి చదువుదాం. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలను ఉండెను. చాలు. ఇక్కడ ఏముందంట? దేవుడు ఇచ్చినటువంటి ఏముంది? మన్నా అంటే అనుదిన వాక్యము. చెప్పాను కదా, మన్నా అంటే అనుదిన వాక్యము. ఆ రోజు వారి జీవితంలో వాక్యం లేదు, అక్కడ ఏమి లేదు, వాక్యం లేదు, కానీ మన్నా ఉంది. ఈ రోజు మనకేముందంటే మన్నా లేదు కానీ ఏముంది? దేవుని వాక్యం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వాక్యం అనేది మన జీవితాల్లో ఉంటే, అనుదిన వాక్యము మన జీవితాల్లో ఉంటే మనం ఉన్నతమైనటువంటి స్థితిలోని మనము ఆశీర్వదించబడగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక విషయాన్ని మనం చూస్తే అహరోను చిగురించు కర్ర అక్కడ ఉంది. అది దేనికి సాదృశ్యముగా ఉంది అంటే పిల్లరా, అది ప్రధాన యాజకత్వమునకు సూచనగా ఉంది. చూడండి, జకర్య గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం. జకర్య గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం. అతనితో ఇట్లనము, సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగురుచును, అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడే
ఉంచుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన విమోచన కలుగును. ఇక్కడ ఎవరు ఆ చిగురు అంటే యేసుక్రీస్తు ప్రభువారి ఆ చిగురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారే ఆ చిగురు. ప్రియులారా, ఆ చిగురు గురించి కొన్ని మాటలు నేను మీకు తెలియపరుస్తాను. ఆ చిగురు గురించి కొన్ని మాటలు మీకు చెప్తాను నేను. ఒక్క నిమిషం. ఆ చిగురు గురించినటువంటి మాటలు చూద్దాము. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15:12. తర్వాత ప్రకటన గ్రంథము 22:16. రోమీయులకు రాసిన పత్రిక 15:12. మరియు యెషయా చెప్పుచున్నాడు. యెషయా ఇలా చెప్పుచున్నాడు. యెషయాలో నుండి వేరు చిగురు. యెషయి చిగురులో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల ఏలుటకు లేచువాడు వచ్చును. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఇచ్చుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయ వేరు చిగురు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు. అక్కడ జక్కయ్య కూడా చెప్తా ఉన్నాడు. ఒక వేరు చిగురు అంటే అక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా తెలియపరుస్తా ఉన్నాడు. ఏమనంటే చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడే యెహోవా యొక్క ఆలయమును కడతాడు అని. యేసుక్రీస్తు ప్రభువారి ఆ చిగురు. ఇంకా చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటాం. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తా ఉన్నాము. ఆయన ఏం చేస్తాడంట? అన్యజనులను ఏలుటకు లేచువాడు ఆయన. అర్థమైందా? ఆయన స్థలంలో నుంచి ఆయన చిగురుస్తాడంట. యెషయా చిగురంట. ప్రకటన 22:16 మనం చూస్తే ఆ మాటను చూద్దాం. ప్రకటన గ్రంథము 22:16. సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేనే నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వేరు చిగురు అన్నాం కదా. ఆ చిగురు అహరోను వేరు, అహరోను చేతికల యొక్క చిగురు ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువు. అది దేనికి సాదృశ్యంగా ఉంది? యాజకత్వానికి సాదృశ్యంగా ఉంది. యాజకుడు ఏం చేస్తాడు? ప్రజలందరి పక్షముగా దేవునికి ప్రజలకి మధ్యలో మధ్యవర్తిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మధ్యవర్తిగా ఉండి ప్రజల పక్షముగా ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడికి బలులు అర్పిస్తా ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు ఏం చేశారంటే ఏటేటా బలులు అర్పించలా. ఏం చేశారు? ఆయన ఒక్కసారే బలి అర్పించాడు. తానే బలిగా అర్పించుకున్నాడు. మనందరి పక్షముగా ఆ యొక్క అడ్డుతెర చిరిగిపోయింది. అర్థమవుతుందా? కాబట్టి గమనించండి, ఇక్కడ మనం చూస్తే ఆ యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు అంగీకరిస్తే, ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత మనం కడగబడిన స్థితిలో మనం ఉండాలి. అర్థమైందా? ఒకటి ఏం చేసాం? అనుదిన వాక్యం. రెండవది మన కొరకు